వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసానికి బయలుదేరుతున్నారు. ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయటకు కూడా వస్తోంది. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఇప్పుడే ఆయన కాన్వాయ్ బయలుదేరడం కూడా మనకు కనిపిస్తోంది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. దాడి జరిగిన ఆయన నివాసం ఆఫీస్ని పరిశీలిస్తారు. అదేవిధంగా దాడి జరిగిన సమయంలో అంబటి రాంబాబు సతీమణి ఆయనతోనే ఉన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల ఇళ్లపైన కూడా దాడి చేశారు. వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. మనం చూస్తున్నాం భారీ ఎత్తున ఎస్కాట్ వెహికల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు ఫోర్స్ ఆయనతో కనిపిస్తోంది. ఆయన కాన్వాయ్ ముందే పోలీస్ వెహికల్స్ వెళ్తుండడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ పోలీస్ వెహికల్స్ అంతా కాన్వాయ్ ముందు వెళ్తుంటే వైఎస్ జగన్ కాన్వాయ్ వెనక రావడం కూడా మనకు కనిపిస్తోంది. సో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాల పర్యటనలకి వెళ్లిన సమయంలో ఎక్కడా కూడా ఈ స్థాయి పోలీస్ ఎస్కార్ట్ కానీ పోలీస్ కాన్వాయ్ కానీ మనకు కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా 7-8 కంటే ఎక్కువ వెహికల్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా అక్కడ ఉంది. వారి వెహికల్స్ని ఆపేశారు. కేవలం పోలీస్ కాన్వాయ్తో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెనక వెళ్లడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఎందుకు ఈసారి ఒక ప్రత్యేక వాతావరణం గుంటూరులో కనిపిస్తోంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.